వెళ్ళి బెదిరించారు. ఎంతమంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పమన్నారు? ఏం జరిగింది? వైసీపీ ఆరోపణలో నిజమెంత? అంటే సింగయ్య గారి భార్య చేసే ఆరోపణలో నిజమెంత? వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కాలు తగిలిందని అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా ఇద్దరు పిల్లలని చెప్పారు, మా ఊరి పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మా పేరు కూడా చెప్పారు. మా ఇద్దరు పిల్లలని చెప్పారు, మా ఊరి పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో వీళ్ళకే అర్థం కాదు. అసలు వీళ్ళు మాట్లాడే మాటకు క్లారిటీ లేదు వీళ్ళకి. ఆమె ఏం చెప్పింది? ఫస్ట్ మొట్టమొదటిసారి మా భర్త, నేను జగన్ అభిమానులు, మేము పూలు తెలియదానికి పోయినాం, నేను కూడా జగనన్నను చూసేదానికి పోయినాను. అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో మాట్లాడినారు, నా పేరు చెప్పారు, మా పిల్లల పేర్లు చెప్పారు, ఫోన్లు చేశారు అని చెప్తా ఉంది. దాని తర్వాత వెంటనే ఇంకొక వీడియో ఏంది ఇది అంటే లోకేష్ బాబు అంటే ఒక దాంట్లో ఏమో అందరి పేర్లు చెప్పారు, నా పేరు చెప్పారు, మా పిల్లల పేర్లు చెప్పారు అని చెప్తాది ఆమె. అంటే జగన్మోహన్ రెడ్డిని కలవక ముందు. కలిసిన తర్వాత ఏం చెప్తాది? వీళ్ళు మాట్లాడిచ్చే మాటల వల్ల అంటే మీ ఆయన ఎట్టా వెళ్ళిపోయాడు, నీకు 10 లక్షలు ఇస్తున్నాము, మళ్ళా నువ్వు ఇదే మాదిరిగా చెప్తే నీకు ఆ 10 లక్షలు కూడా రాదు, జగన్మోహన్ రెడ్డి గారు నీకు 10 లక్షలు ఇమ్మన్నారు, ఎట్లా మీ ఆయన వెళ్ళిపోయాడు కదా, ఈ 10 లక్షలు తీసుకొని ఈ మాట మార్చు అని ఈ వైసీపీ వాళ్ళు చెప్తే ఆ 10 లక్షల ఆశ కోసం ఆమె మాట మార్చేసింది. మాట మార్చి చెప్పింది. ఇవన్నీ కూడా బయట వస్తాయి 2-3 రోజుల్లో. కాదు సురేంద్ర నాయుడు గారు అంటే ఇక్కడ ఒక్క విషయం అండి. అంటే డబ్బుల కోసం భర్త చనిపోయిన విధానాన్ని భార్య మారుస్తుందా? మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా సెన్సిటివ్ విషయాలు ఇవి, చాలా సెన్సిటివ్ విషయాలు. అవును సార్, నేను చిన్నపేట గారు ఒక్క విషయం, మీరు మళ్ళీ మాట్లాడుదురు. వీళ్ళు భయానికి భర్తను ఎట్టా కోల్పోయాం, మళ్ళా ఈ రాక్షసులతో పెట్టుకుంటే మన వల్ల కూడా ఉన్నీరిల్లు, కాబట్టి వీళ్ళు చెప్పినట్టే మనం చేసేద్దాము అని చెప్పే విధంగా మారిపోయింది. ఇప్పుడు ఒకటి సార్ మనం ఆలోచించాల్సింది, వీళ్ళ చరిత్ర ఒకసారి ఆలోచించాల. వీళ్ళ పార్టీ చరిత్ర ఏంది, వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ ఉనికి ఏ విధంగా వీళ్ళ పార్టీ ఉనికి స్టార్ట్ అయింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల. శవాల మీద పుట్టి శవాల మీద పెరిగి మహావృక్షం శవాల మీదనే కదా ఈ పార్టీ అయింది. ఇది జగమెరిగిన సత్యం కదా. తండ్రి అధికారాన్ని పెట్టుకునే కదా అధికారంలోకి వచ్చారు, అడ్డం పెట్టుకునే కదా, శవాన్ని అడ్డం పెట్టుకునే కదా. ఆ రోజు చెల్లి, తల్లి, బాబాయ్ ముగ్గురు ఉన్నారు. ఈ రోజు ఎవరు ఉన్నారు? చెల్లి లేదు, తల్లి లేదు, బాబాయి లేదు. ఆ రోజు గొడ్డలి ఎవరి చేతిలో పెట్టారు? వీళ్ళు చంపేసి చంద్రబాబు గారి చేతిలో గొడ్డలు పెట్టి, ఆ రోజు కూడా ఏ వీడియో అని చెప్పాలా మేము? అంటే ఆ రోజు ఏ వీడియో లేదు కాబట్టి అప్పుడు అంత టెక్నాలజీ లేదుగా, అందరికి తెలియదుగా పబ్లిక్ లో. అప్పుడు టెక్నాలజీ లేదు. లేదంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా ఇంటికి పోయినట్టు, ఇంటిలో గొట్టలు ఎత్తుకొని వాళ్ళ బాబాయిని నరికినట్టు అని కూడా ఏఐ వీడియోలో చూపిస్తుంటారు వీళ్ళు. వీళ్ళు నిజంగా ఏఐ వీడియో అయితే అది మరి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి బ్యాచ్ ని పరామర్శించేదానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఆ టోబాకో రైతులను పరామర్శించేదానికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైతే అదేమది బెట్టింగ్ మహారాజు స్వతంత్ర సమర యోధుడు విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి పోయాడు కదా. బెట్టింగ్ మహారాజు స్వతంత్ర సమర యోధుడు విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి పోయినప్పుడు వచ్చిన జనాలందరినీ కూడా ఏఐ వీడియో అని అనుకోవాలి అందరూ. అంటే జగన్మోహన్ రెడ్డి ఆడికి పోలేదు, ఏఐ వీడియో ద్వారా పోయారు, జనాలంతా వచ్చారు, ఆవిష్కరించారు అనే కదా అనుకోవాలా. ఏం మాట్లాడతారు సార్? ఒక పద్ధతి పాడు ఉండద్దా? వాళ్ళ సొంత కార్యకర్త పూలు చల్లేదానికి వెళ్ళాడు, జై జగన్ అని చెప్పాడు. జై జగన్ అని చెప్పి ఆ బ్యానెట్ మీదకి కాలు జారి కింద పడితే అది కూడా చూసుకోకుండా, కన్ను మిన్ను కానకుండా మనిషిని తొక్కిచ్చి, ఒరే బాబు తొక్కేస్తున్నారా, చక్రం కింద పడిపోయినాడు మనిషి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అంటా ఉంటే కుక్క పిల్లను బారేసినట్టు బారేసిపోయినాడు.
కుక్క పిల్లను తీసి పక్కన పారేసినట్టు పారేసి వెళ్ళిపోయింది కాక మళ్ళా మాట్లాడతారు వీళ్ళు. సరే అట్ట కూడా అనుకుందాం సార్. ఇప్పుడు చిన్నపరెడ్డి చెప్పినట్టు కింద పడలా, కారు కింద పడలా, ఏదో ఒక వెహికల్ కింద పడి చనిపోయినాడు అనుకుందాం, లేదా దెబ్బలు తగిలినాయి అనుకుందాం. మిమ్మల్ని చూసేదానికి కదా వచ్చాడు ఈ కార్యకర్త. ఆయన కోసమేగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానే కదా, మీ కార్యకర్త. మీ కాన్వాయిలోనే కదా ఏడో ఒక దగ్గర పడినాడు. మీరు చెప్పింది చిన్నపరెడ్డి చెప్పిందే ఒక నిమిషం నేను కూడా నిజము అని ఒప్పుకుంటా. ఆ కాన్వాయిలో ఏదో ఒక కారు కింద పడితేనే కదా దెబ్బలు తగిలినాయి. మరి మీరు వచ్చింది ఏ కార్యక్రమానికి? చనిపోయిన పరామర్శించేదానికి. 1 సంవత్సరం ముందు చనిపోయినోడిని, అది కూడా 2 కోట్ల రూపాయలు బెట్టింగ్, ఊర్లో డబ్బంతా బెట్టింగ్ చేసేసి ఆ డబ్బు కట్టలేక వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడితే దానికి ఆత్మహత్య చేసుకొని చచ్చినాడు. చనిపోయిన వాళ్ళ గురించి మనం కామెంట్ చేయటం అది కరెక్ట్ కాదు. సురేంద్ర నాయుడు గారు సరే, ఆయన టైం బాగలేక ఆయన బెట్టింగ్లు వేశాడు, చనిపోయాడు. వద్దులేండి చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు చనిపోయిన వ్యక్తుల గురించి మనం కామెంట్ చేయటం కూడా అది కరెక్ట్ కాదు, అది చనిపోయిన వ్యక్తిని కామెంట్ చేయకూడదు అంటే, ఇప్పుడు మీరు 1 year ముందు చనిపోయాడు, 1 year తర్వాత మీరు విగ్రహావిష్కరణకు వచ్చారు. వచ్చింది ఒక స్వతంత్ర సమరయోధుడు కాదు, లేదంటే దేశ సేవలో చనిపోయినోడు కాదు, బెట్టింగ్ మహారాజ్ చనిపోయాడు. ఓకే, వచ్చారు, పరామర్శించారు. మీరు వచ్చింది పరామర్శకే కదా. ఒక అరగంట ఆపేది, ఒక అరగంట ఆపి ఇంకొక అతను కూడా మీ కార్యకర్త కదా చనిపోయాడు కదా, అదేదో ఆ పరామర్శ అప్పుడే చేయిస్తుండొచ్చు కదా. పరామర్శ అతను కూడా చనిపోయాడు, ఒరే ఎంత పొరపాటు జరిగిందని పరామర్శ చేసి ఇప్పుడు ఇచ్చిన 10 లక్షలు 5 లక్షలు ఎంతో ఇచ్చారు కదా, ఆ 10 లక్షలు 5 లక్షలు అప్పుడే ఇచ్చి ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటా, మీ పిల్లల్ని నేను చూసుకుంటా, నా కోసం మీరు చనిపోయినారు అని చెప్పుండొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయారు? ఇద్దరు చనిపోయారు కదా సార్. ఇప్పుడు ఆ బెట్టింగ్ మహారాజ్ విగ్రహాన్ని 29 మంది చనిపోయే దగ్గర ఆడే శవాల దగ్గర కూర్చొని ఆ కుటుంబ సభ్యులను పరామర్శించాల్సింది. అలాగే పంపిణీలో చనిపోయినటువంటి 5గురిని అక్కడే పరామర్శించాల్సింది. ఏంది సార్ ఏం మాట్లాడతారు మీరు? అర్థం ఉందా? ఒక్క నిమిషం చిన్నరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? మీరు ఫైనల్ గా ఏమంటారు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టి మభ్యపెట్టి సింగయ్య గారి భార్య చేత లోకేష్ గారి గురించి, లోకేష్ గారి మనుషులు వచ్చి నన్ను కావాలని జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పారని వారే చెప్పించారు అంటారు మీరు? అచ్చర సత్యం సార్, అది అచ్చర సత్యం. నేనేమంటానంటే మీరు ఇద్దరు నిండు ప్రాణాలు పోగొట్టుకున్నారు అక్కడ. మరి ఆ నిండు ప్రాణాలను కూడా మీరు పరామర్శించాలి కదా. మీరు బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ నాయకుడు, ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆపేసి నిండు ప్రాణాలు ఉండిపోతే వెహికల్ ఆపి ఇంకో 10 నిమిషాలు అరగంట పరామర్శించి వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోయారు మీరు? వస్తారేమో మళ్ళీ మళ్ళా ఇంకొక పడినాయి కదా. దీన్ని మళ్ళీ సంవత్సరం తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, సరిపోతుంది అనేసి ఏమన్నా వెళ్ళిపోయారా మీరు? 1 by 1 మాట్లాడదాం మనతోటి. మాట్లాడదాం సార్. బ్రహ్మనాయుడు గారు లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు చిన్నపరెడ్డి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల, నన్ను డైవర్ట్ చేస్తే చిన్నపరెడ్డి ఒక మాట కూడా మనం మాట్లాడలేదు, నేను కూడా అదే విధంగా చేస్తాను. కాబట్టి నేను నా వాడిని నేను వినిపించాలండి. మీరు మాట్లాడేదంతా నిజాలనుకుని మేము మాట్లాడేదన్నా అబద్ధాలని మీరు ఎలా వాదిస్తారు? ఇప్పుడు వచ్చారు, పరామర్శించారు, వెళ్ళారు, ఏం సిమ్టమ్స్ పంపిస్తున్నారు మీరు ఎవరైనా ఈ సంవత్సర కాలంలో ఒక్క పని అయినా మంచి పని చేశారా? ఒక్కరినైనా ఈ రాష్ట్రం కోసం ఉపయోగపడే పని చేశారా? ఎక్కడ శవం పడితే అక్కడ పోయి మీరు పరామర్శించి చేస్తున్నారు కానీ, శవాల యాత్ర చేస్తున్నారే కానీ ఇంకేదన్నా ఉందా మీరు మాట్లాడేది చేసేది? కాకపోతే మళ్ళీ ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద జడ్జీలను చూడరు, ఎవరని చూడరు, ట్రోలింగ్ చేస్తారు మీరు.
నేను మాట్లాడేది నిజం మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మీ పార్టీ కోసమో లేకపోతే ఎవరికో సంఘ సంస్కర్తో లేకపోతే ఇంకేదైనా సేవ చేస్తా ఉండు చనిపోయిన వాళ్ళని మీరు పరామర్శించండి. లేదు మీరు పరామర్శించడానికి వెళ్ళారు, ఇద్దరు పోయారు కదా, 2 ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా, ఆ ప్రాణాలను ఒక అరగంట ఆపి మాట్లాడొచ్చు కదా. ఇంకా 2 సంవత్సరాలు కావాలన్నా మీకు ఆయన పరామర్శించడానికి? ఇంకా 2 సంవత్సరాల తర్వాత సింగయ్యను పరామర్శిస్తారు సార్. మీరు రాసి పెట్టుకోండి బ్రహ్మనాయుడు కావాలని నేను చెప్తాను. ఇంకా సంవత్సరం తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకొని సింగయ్య చనిపోయాడు, ఆ సింగయ్య కుటుంబాన్ని నేను పరామర్శించడానికి వెళ్తున్నాను అంటే ఇవంతా ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్, ఉనికి కోల్పోతున్నటువంటి పార్టీని కాపాడుకోవడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. ఇంకేం ప్రజల కోసం కాదు.